ఈ యొక్క మట్ల ఆదివారం అనే అసలు ఏంటి అన్న విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. జనరల్గా మట్ల ఆదివారం గురించి దాని చుట్టూ ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి. అదేంటంటే మట్టల గురించి, వారు పరిచిన బట్టల గురించి, గాడిద పిల్ల గురించి. ఒక పొలిటికల్ పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్స్ నెగ్గిందో, పొలిటికల్ పార్టీ యొక్క జెండాలు, తర్వాత బాణసంచా కాల్చడము, ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ సెలబ్రేషన్కి ఆ రోజు వారికి దొరికిన ఆ మట్టలు, ఆ బట్టలు, అఫ్కోర్స్ జేహు రాజుని పాత నిబంధనలో సింహాసనం మీద తీసుకొస్తున్నప్పుడు కూడా అట్లానే చేశారు. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ సెలబ్రేషన్. ఈరోజు మనకున్న సమయంలో అసలు మట్ల ఆదివారం అంటే ఏంటి అన్న విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో నుంచి నూతన నిబంధన వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మట్ల ఆదివారం గురించే మనము చూస్తాం. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క జననం గురించి యోహాను సువార్తలో పెద్దగా రాయబడలా. యోహాను సువార్త ప్రారంభం ఎలా ప్రారంభం అవుతుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనెను, ఆ వాక్యమే దేవుడై ఉండినని. యేసు ప్రభు యొక్క జననం గురించి పెద్దగా రాయబడదు. మార్కు సువార్తలో కూడా కొద్దిగా టచ్ చేస్తారు. ఎక్కువగా మత్తయి సువార్త, లూకా సువార్తలోనే యేసు ప్రభు యొక్క బర్త్, ఆయన యొక్క జననాన్ని రాయబడటం మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ద ట్రయంఫల్ ఎంట్రీ అంటారు, అనగా యెరూషలేం పట్టణానికి ఆయన వస్తుండగా ఈ యొక్క సీన్ను మాత్రము మరీ ఎక్కువగా 4 సువార్తలు కూడా రికార్డ్ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఇది ఒక వెరీ ప్రాముఖ్యమైన, వెరీ ఇంట్రెస్టింగ్, మనం తెలుసుకోవాల్సిన విషయం. అసలు వాస్తవానికి మొదటి మట్ల ఆదివారం రోజున, ఆ రోజు ఆదివారము, ఇంకొక 5 రోజుల్లో గుడ్ ఫ్రైడేని మనం చూస్తాము. యేసు ప్రభు వారు శిలువ మీద బలి అవటము, తర్వాత ఆదివారము పునరుత్థానాన్ని మనము చూస్తాము. అసలు మొదటి మట్ల ఆదివారం రోజున ఏం జరిగింది? అక్కడున్న యూదులే విచిత్రంగా ఎవరైతే హోసన్న అని అరిచారో, ఒక 5 రోజులు అవగానే సిలువ వేయని కేకలు వేశారు. వాస్తవానికి ఆ రోజున జరిగిన విషయం ఏంటి అసలు? ఒకవేళ ఆ గుంపులో మనముంటే ఆ రోజు ఏ ఉద్దేశంతో వారు అరిచారు, ఏ ఉద్దేశంతో కేకలు వేశారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు, రోమీల కింద. వారందరికీ ఒకటే ఆలోచన, ఈ బానిసత్వంలో నుంచి మేము ఎప్పుడు విడిపించబడతాం. దేవుడు దావీదుతో చేసిన వాగ్దానము ఈ మట్ల ఆదివారానికి అతి కీలకమైన విషయం. ఎందుకంటే అసలు యేసు ప్రభువులో వారు ఎవరిని చూశారు? గుడ్డివాడు యేసు ప్రభుని ఏమని పిలిచాడు అంటే, దావీదు కుమారుడు అని కేకలు వేశాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు ఆ మాటలు విని, ఆ పిలుపుని విని వెనక్కి వచ్చారు. నేను నీకేం చేయగలను? ఆ సీన్ మీకు తెలుసు. నేను చూడాలనుకున్నాను అంటే నేల మీద ఉమ్ము వేసి ఆ మట్టిని కట్టలు రాసి నువ్వు వెళ్ళి తుడుచుకోను కానీ అతను చూస్తాడు. సో యేసు ప్రభు వారిని ఏమని పిలిచారు? దావీదు కుమారుడు అని ఆయన పిలిచారు. వాస్తవానికి బాప్తిస్మం ఇచ్చే యోహానికి కూడా పూర్తిగా క్లారిటీ లేదు యేసు ప్రభు ఎవరనేది. యేసు ప్రభు పరిచర్యకి ముందే, పరిచర్య స్టార్టింగ్ రోజునే 30 సంవత్సరాలు దాటగానే బాప్తిస్మం ఇచ్చే యోహానే యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చాడు. సో బాప్తిస్మం ఇచ్చే యోహానికి కూడా క్లారిటీ లేక తన జైల్లో ఉండగా శిష్యుల్ని పంపాడు. ఏమని పంపాడు? నువ్వేనా మెస్సయ్యవు, లేదంటే మేము ఎవరి కోసమని ఎదురు చూడాలా అని ప్రశ్న అడిగాడు. సో అతనికి కూడా పూర్తి క్లారిటీ లేదు. యేసు ప్రభు వారు కూడా డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా అవును నేనే, ఇంకా మీకు డౌట్ ఏంటి అని అనలా. మీరు చూస్తున్న సంగతులు చూడండి, వింటున్న సంగతులు చూడండి, దీన్ని బట్టి మీరు కంక్లూజన్ తెచ్చుకోండి ఎవరు అనేది. యేసు ప్రభు వారు కూడా డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాల, కానీ ఇండైరెక్ట్గా స్పష్టం చేశారు అది నేనేనని. సో యోహానికి ఆల్మోస్ట్ జైల్లో ఉండే చనిపోయాడు అతను. అప్పుడు దాకా అతనికి తెలియలే విషయం యేసు ప్రభు ఎవరు అనేది. బాప్తిస్మము ఇచ్చిన యోహానికే తెలియలా అసలు యేసు ప్రభు ఎవరనే విషయం. ఈరోజు మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఆనాడు యేసు ప్రభుని బేత్నియా నుండి యెరూషలేము వెళ్తుండగా ఆ వేల సంఖ్యలో ఉన్న జనసమూహము, మత్తయి సువార్తలోను జకర్యా 9:9లోను రెండిట్లో మనం చూస్తాము, మట్ల ఆదివారమున గాడిద పిల్లను సిద్ధం చేసుకున్న ఆయనే. శిష్యులేం ప్లానింగ్ చేయలా. ప్రభు చెప్పాడు, ఇదిగో అక్కడ గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని తీసుకురండి. ఎవరు మీరు దాన్ని ఇప్పుతున్నారు అని అడిగితే, లేదు ఇది ప్రభుకి కావాలని చెప్పండి. బేత్నియా ఎవరు ఊరు? లాజరు, మార్తా, మరియా. యేసు ప్రభు జస్ట్ ఒక 8 నెలల క్రితమే చనిపోయిన లాజర్ని బయట తీసుకొచ్చారు. సో యేసు ప్రభు వారికి అప్పటికే విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అప్పటి నుంచే చాలాసార్లు యేసు ప్రభు వారిని ఫోర్స్గా రాజుగా చేయడానికి ప్రయత్నించారు.
ఈరోజు వెరీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి మట్టల ఆదివారం ఏదైతే వారు చేశారో, వారు అరిచిన అరుపులు, రాజా రాజా రాజా, మా రాజు వచ్చాడు, మా రాజు పేరట వచ్చువానికి జయము అని ఏదైతే కేకలు వేశారో, ఖచ్చితంగా వేసిన కేకలు కరెక్టే. యేసు ప్రభు వారు దాన్ని సపోర్ట్ చేస్తూ వారిని ఖండించాడు. శాస్త్రులు పరిచయాన్ని ఊరకొనమంటే రాళ్ళు తెరవాల్సి వస్తారు నోరు. కానీ వారు అరిచిన అరుపులు కరెక్టే, కానీ అసలు యేసు ప్రభు వారికి ఉద్దేశం కానీ దేవుని యొక్క ప్రణాళిక కానీ ఇంచు ఒక క్లూ కూడా వాళ్ళకి లేదు. అసలు ఏం జరుగుతుందో అసలు ఈ విషయానికి బాప్తిస్మ యోహానుకే తెలియదు పూర్తిగా. అసలు యేసు ప్రభు శిష్యులకైతే క్లూయే లేదు అసలు. ఈ విషయాలన్నీ తర్వాత వాళ్ళకి తెలుసు. అందుకనే యేసు ప్రభు గురించి చెప్పేయడానికి లోకమంతా చాలా కంగారు పడ్డారు. కానీ ప్రతి సందర్భంలో యేసు ప్రభు ఏమన్నారో తెలుసా, ఈ విషయాలు ఎవరికి మీరు చెప్పకండి. అది ఎందుకు అన్నారో కూడా ఈరోజు ఆ వచనాల్లో మనం చూద్దాం. సో గమనించండి, ఈరోజు మనం తెలుసుకునే పాయింట్ ఏంటంటే, మొదటి మట్లాదివారమున వారు అరిచిన అరుపులు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో, మత్తయి సువార్త 21, జకర్యా 9:9 ప్రవచనం, వారు అరిచిన అరుపులు కరెక్టే, కానీ వారికి ఏమాత్రం కూడా అసలు అండర్స్టాండింగ్ లేదు. అసలు ఎందుకు ఏమని అరుస్తున్నామో ఆ ఉద్దేశం ఏంటి అనేది అర్థం కాల వాళ్ళకి. చూడండి 20వ అధ్యాయము 9వ వచనం ఏముందో. 21వ అధ్యాయము 9వ వచనంలో, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండగా వారు ఏమని కేకలు వేశారంటే, దావీదు కుమారునికి జయము. తెలుగు బైబిల్ 1 అని ఉంది, కింద హోసన్నా అని రాశారు. హోసన్నా అనే పదము హీబ్రూ పదము. తర్వాత అరమిక్ భాషలోకి కూడా దాన్ని మార్చారు. సో తెలుగు ఇంగ్లీష్ పదం కాదు, హీబ్రూ పదం. ఏంటి హోసన్నా అంటే అర్థం ఏంటి? అసలు హీబ్రూ ఇచ్చే అర్థం ఏంటంటే, మేము బానిసత్వంలో ఉన్నాము, దయచేసి మమ్మల్ని రక్షించు. మమ్మల్ని వీళ్ళకెలా తెలుసు ఎవరు రక్షిస్తారని? గమనించండి, దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. బైబిల్ని నిబంధన గ్రంథం అని పిలుస్తాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలు ఏ నిబంధన చూస్తామంటే, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన చూస్తాము. రెండవదిగా దేవుడు మోషేతో నిబంధన చేశాడు. అబ్రహాం నిబంధన ఏమో 15వ అధ్యాయం ఆది కాండంలో ఉంటే, రెండవ నిబంధన మోషేది ద్వితీయోపదేశ కాండం చివరి 5 అధ్యాయాల్లో ఉంటే, మూడో నిబంధన ఎవరితో చేశాడు? దావీదుతో చేశాడు. 4వ నిబంధన ఇర్మియాతో చేశాడు. నూతన నిబంధన సంఘంతో, శిష్యులతో, మనతో చేశాడు. దావీదుతో చేసిన దేవుడి నిబంధన ఏంటంటే, నీ కుమారులో నుంచి ఒక కుమారుడు ప్రపంచానికి ఎప్పటికీ పరిపాలిస్తాడు, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీ రాజ్యాన్ని నేను నిత్యం స్థిరపరుస్తాను. ఇది ఎక్కడ ఉంటుంది? 2 సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు దావీదుతో ఈ వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీ కుమారులో ఒక కుమారుణ్ణి, అతని రాజ్యాన్ని నిత్యం స్థిరపరుస్తాను. నీ రాజ్యం పడిపోతుంది, నీ కుమారుడు రాజ్యం చీలిపోతుంది, నీ కుమారుడు రాజ్యం కూడా చీలిపోతుంది. కానీ ఒక రాజు అయితే వస్తాడు, అతడు స్థాపించుకున్న తర్వాత ఆ రాజ్యాన్ని ఎవ్వరు తీలేరు, ఆ రాజ్యం అయితే నిత్య రాజ్యంగా ఉంటుంది అని దేవుడు దావీదుకి ప్రామిస్ చేశాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు అంటే, దేవుడు దావీదుకి ప్రామిస్ చేసిన ఆ రాజు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన పేరే మెస్సయ్య. మెస్సయ్య అంటే అపాయింట్ చేయబడిన వ్యక్తి. దాన్ని మనం తెలుగులో అభిషేకించబడిన వ్యక్తి అని కింద సబ్ టైటిల్స్ రాసి ఉంటుంది. ఇక్కడ మెస్సయ్య అంటే అర్థం ఏంటంటే, ఈ పని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఏ పని కొరకు అంటే, ఇంక ఎప్పటికీ యెరూషలేము నుంచి ప్రపంచ దేశాన్ని పరిపాలిస్తాడు. ఇది దేవుడు దావీదుకి చేసిన వాగ్దానము. ఆ వాగ్దాన వ్యక్తి కొరకే ఇశ్రాయేలీయులు రోమీల కింద ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈ గుడ్డోడు కళ్ళు కనపడకపోయినా విషయం అయితే తెలుసు. కళ్ళు కనపడకపోయినా విషయం అయితే తెలుసు. ఏ విషయం తెలుసు అంటే, పితరుడైన దావీదుకి దేవుడు చెప్పాడు, ఒక రాజు వస్తాడు, ఇంకెప్పటికి పరిపాలిస్తాడు. అయితే అందుకని ఇతన్ని ఆ గుడ్డోడు చూడకపోయినా ఏమని పిలిచాడు అంటే, దావీదు కుమారుని పిలిచాడు. యోహాను ఏమని పిలిచాడు అంటే, నువ్వేనా, ఇంకేమైనా వెయిట్ చేయాలా? క్లారిటీ తెచ్చుకున్నాడు. ఈ 2 విషయాలు క్లారిటీగా ఉన్నాయి. వీళ్ళిద్దరికే కాదు, అక్కడ ఉన్న యేసుప్రభు శిష్యులకి, యూదులందరూ కూడా ఎదురు చూసేది ఎవరి కోసం అంటే, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ మెస్సయ్య యెరూషలేము నుంచి ప్రపంచాన్ని ఇంకెప్పటికీ పరిపాలిస్తాడు. ఈరోజు నాకు కొంతమంది యూదుల్లో స్నేహితులు ఉన్నారు. యేసుప్రభుని మీరు ఎందుకు నమ్ముకోరు అని నేను అడిగితే వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, మేము ఎందుకు యేసుప్రభుని నమ్ముకోమంటే,
యేసు ప్రభు మెస్సయ కాడు. ఎందుకు అంటే మెస్సయ చేసే డ్యూటీ ఏంటి? మెస్సయ చేసే డ్యూటీ ఆయన సింహాసనం మీద ప్రపంచాన్ని ఇంకెప్పటికే పరిపాలిస్తాడు, ఏలుతాడు. దేవుడు అతని రాజ్యాన్ని నిత్యస్థిరపరుస్తాడు. మరి నువ్వు చెప్పే యేసయ్య మెస్సయ్య ఎందుకు కాడు అంటే ఆయన రోమీల చేతిలో చచ్చిపోయాడు. అతని మెస్సయ్య ఎలా అవుతాడు? ఏం సువార్త ప్రకటిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని అంటున్నారు. ఎవరు? ఇప్పుడున్న యూదులు. మీకు అర్థమైందా? సో వీళ్ళందరూ ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దేవుడు దావీదుకి చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మొదటి మట్లాదివారం రోజున ఏదైతే కేకలు వేశారు, ఏమని కేకలు వేశారు? హోసన్నా అని కేకలు వేశారు అనుకుందాం. హోసన్నా అర్థం ఏంటి? ప్లీజ్ హెల్ప్ మీ. సో హోసన్నా అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. నూతన నిబంధన వచ్చేసరికి ఈ హోసన్నా అనే పదము జయము లేకపోతే ప్రైజ్గా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఇక్కడ చిన్న పాయింట్ నేను చెప్తాను, బాగా గమనించండి. ఇది తెలియడం వెరీ ఇంపార్టెంట్. హీబ్రూ అర్థం వచ్చేసరికి హెల్ప్ అని వచ్చింది. నూతన నిబంధన విశ్వాసాలు వచ్చేసరికి ప్రైజ్ అని అర్థం ఇచ్చాను. ఎందుకు ఈ మార్పు ఎలా వచ్చిందంటే ఆయన వచ్చి రక్షణ కార్యాన్ని ముగించేశాడు గనుక ఇక ఈ కేక వేయక్కర్లేదు. ఏ కేక? హెల్ప్ అనే కేక వేయన అవసరంలా. ఇప్పుడు ఏ కేక వేయచ్చు మనం? థ్యాంక్ యూ, ప్రైజ్. నూతన నిబంధనని ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? క్రిస్టియన్స్. రక్షణ పొందిన ట్రాన్స్లేట్ చేశారు. సో ఇంకా ఈ కేక వేయలేరు. ఏ కేక? ఎందుకంటే అదేమైపోయింది? నెరవేరిపోయింది కనుక. ఓకే, మన పాయింట్లోకి మార్కు సువార్తలోకి వెళ్దాం. ఓకేనండి, మార్కు సువార్త 8వ అధ్యాయం. ఈ ఆలోచన మాత్రం ఈ మైండ్లోంచి తీయద్దు. ఏంటది? ఆనాడు మొదటి మట్లాదివారం రోజున వీళ్ళందరూ ఏం చేశారంటే కేకలు వేశారు. దేవుని పేట వచ్చి వానికి జయము, దావీదు కుమారునికి జయము. ఎందుకంటే ఈ రాజు ఓడిపోయే రాజు కాదు ఇతను. ఈ రాజు ఏ రాజు? ఇతను ప్రపంచానికి ఎప్పటికీ సింహాసనం మీద యెరూషలేము నుంచి పరిపాలించే రాజు కనుక, ఇతను ఎప్పటికీ ఓడిపోయే రాజు కనుక కాదు కనుక ఆటోమేటిక్గా జయమనే పాడాలి. ఎందుకంటే మాకు ఇవ్వబడిన నిబంధన ఎటువంటిదంటే ఈయన ఎప్పటికీ పరిపాలిస్తాడు. ఇది ఎలా తెలిసేలకి? దేవుడు దావీదుతో చెప్పిన మాట ఇది. 2 సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనంలో ఉంది ఈ మాట. అయితే ఒక సీన్ చూద్దాం ఇక్కడ ఏమైందో. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలుసు, ప్రతి యూదుడికి తెలుసు, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఏంటది? మెస్సయ్య వస్తాడు, ప్రపంచాన్ని ఏలబోతున్నాడు యెరూషలేము నుంచి. అందుకనే జెబెదయి కుమారునికి తల్లి ఏమడిగింది? యేసయ్యా, బోధకుడా, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నా కొడుకుల్లో ఇద్దరిని, లెఫ్ట్ హ్యాండ్ ఒక్కడిని, రైట్ హ్యాండ్ ఒక్కడిని పెట్టించుకో అని చెప్పేసింది. ప్రభు ఆన్సర్ ఇచ్చాడు, కానీ ఆవిడకి ఏం అర్థం కాల. ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలోను ప్రపంచ దేశంలో ఉన్న యూదులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయంలో చిన్న పిల్లలకు కూడా తెలుసు మేము ఎవరి కోసం ఎదురు చూస్తాం అనేది. ఎవరి కోసం? ఎందుకు ఎదురు చూస్తున్నాం? అది కూడా ఆయన వచ్చి మమ్మల్ని పైకెత్తి విడుదల చేసి ఈ పన్ను కట్టే ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రపంచాన్ని మేము పరిపాలించే స్థితిలోనికి మేము వచ్చేస్తాం కనుక. ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం చదవంగానే టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. యేసు ప్రభు శిష్యులను అడిగారు. ఏమని అడిగారు? 27వ వచనం చివరి లైన్లో, నేను ఎవడనని జనులు చెప్పుకుంటున్నారు. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఇది. యేసు ప్రభు ఏమడిగారు? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈరోజు చాలామంది చర్చలకు వెళ్తారు. ఏమండి, ప్రతి ఆదివారం వెళ్తారు. వాళ్ళ దగ్గరికి మైక్ తీసుకెళ్ళి అసలు యేసు ప్రభు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటి? అసలు నీకు ఆయన ఏంటి అని ఒకవేళ మచ్చుక్కి మనం మైక్ పట్టుకెళ్ళి అడిగామనుకోండి, చాలామంది ఎక్కువ ఏ ఆన్సర్ అవ్వచ్చు? నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే కనుక, లేకపోతే ఆయన నీకు ఏంటి, వాట్ ఈజ్ హీ టు యూ అని గనక ఒక ప్రశ్న కనుక మనం అడిగితే చాలామంది ఏం ఆన్సర్ ఇవ్వచ్చు? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే, నా గురించి చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. అందుకు వారు ఏమన్నారంటే, కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, ఆయన బాప్తిస్మిచ్చు యోహానా కాదు. నెక్స్ట్ ఏం ఆన్సర్ ఇచ్చారు? కొందరు ఏలియానియు. ఏలిద్దరు పేర్లు చెప్పడం గల కారణం ఏంటంటే పాత నిబంధనలో అతి బోల్డ్గా
ధైర్యంగా, నిర్మోహమాటంగా, ముఖం మీద ముఖాముఖిగా మాట్లాడిన ఇద్దరు ఎవరన్నా ఉన్నారేంటి ఎంటైర్ పాత నిబంధనలో? ఇంకా మోషే లాంటి వాళ్ళు మొహమాట పడ్డారు, చాలామంది చాలా మొహమాట పడ్డారు. కానీ ఏలియా డైరెక్ట్గా అతన్ని అప్పటికే చాలామందిని చంపేశాడు, దేవుని ప్రవక్తల్ని. ఆహాబు రాజు యెజబెల్ దగ్గరికి వెళ్ళి మీ పని అయిపోయింది, కథం అయిపోయింది, 3.5 సంవత్సరాలు మీకు వర్షం పడదు దేవుడు అని ఇతను చెప్పాడు. ఇంకా బాప్తిస్మిచ్చి యోహాను గురించి అయితే చెప్పనవసరం లేదు. డైరెక్ట్గా హేరోజు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు సలోమిని తీసుకున్నావు ఆమెను అని చెప్తే తల తీసేశాడు. ఓకేనండి. సో వీళ్ళిద్దరు వెరీ బోల్డ్. యేసు ప్రభువు కూడా అలాగే మాట్లాడారు కనుకనే ఇదిగోండి చూడండి, అందుకని ఈ 2 పేర్లు చెప్పారు. ఓకే, మనం స్పీడ్కి వెళ్ళిపోదాం. యోహాననియు, కొందరు ఏలియానియు, మరి కొందరు ప్రవక్తల్లో అని చెప్పుకుంటున్నారు. ఓకేనండి. కానీ ప్రభు వారు ఏమన్నారంటే మీరేమనుకుంటున్నారని అడిగారు. ఇప్పుడు ఈ ప్రశ్న కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, మీరేమన్నా నమ్ముకుంటున్నారు అంటే వెంటనే పేతురు ఇచ్చిన సమాధానం ఏంటంటే నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. ఇప్పుడు చూడండి, మన స్టోరీకి వెనక్కి వద్దాం. చిన్న పిల్లలకు కూడా తెలుసు యేసు ప్రభు మెస్సయ్య అయితే ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంటి? 2 సమయాలు జరగాలి. 2 సమయాలు 7:16 జరగాలి. ఏంటది? ఆయన వచ్చి తన రాజ్యాన్ని ఏం చేసుకోవాలి? ఆయన స్థాపించుకొని నిత్యం ఏలాలి. కానీ ఇక్కడ చూడండి 31 యేసు ప్రభు మాట్లాడుతూ మరియు మనిషి కుమారుడు అంటే మెస్సయ్య. ఎందుకంటే 29 ఏమని ఆన్సర్ ఇచ్చాడు పేతురు? క్రీస్తు అని. కిందేముంది? 1 అని రాసి అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం అని ఉంది. 31 మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 విశ్రాంతి దినములైన తర్వాత లేచుట అగత్యమని అంటే అవసరమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఈ బోధించగానే ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. ఎందుకు బహిరంగంగా చెప్పాలి అంటే అక్కడున్న వారందరికీ కూడా తెలియజేయాలి. బహిరంగంగా చెప్పగానే వెంటనే పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. పేతురు ఏం చేశాడు? వెంటనే ఈ మాటలు చెప్పగానే మనిషి కుమారుడు హింసించబడాలి, చంపబడాలి, 3వ దినం తిరిగి లేవాలి, హింసించబడాలి, చంపబడాలి, ఈ 2 మాటలు చెప్పగానే పేతురు వెంటనే యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకొని పక్క తీసుకెళ్ళిపోయాడు. పక్క తీసుకెళ్ళి ఏం చేశాడు? పేతురు ఏమని గద్దించాడు? ఏమని గద్దించుంటాడంటే నువ్వు హింసించబట్టము, నువ్వు చంపబట్టం ఏంటి? అసలు నీకేమవ్వాలో తెలుసా? నువ్వు సింహాసనం మీద రాజుగా నువ్వు పరిపాలించబోతున్నావు. ఇప్పుడు నువ్వు ఇది మట్లాది వారు ఎక్కడ తీసుకెళ్తావు? మిమ్మల్ని యెరూషలేముకి తీసుకెళ్తున్నావు. నువ్వు యెరూషలేముకి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ టైం వచ్చేసింది, నీ గడియ వచ్చేసింది. అంటే నువ్వు రాజుగా నువ్వు చేసుకోబోతున్నావు. దావీదుని తీసుకెళ్ళాము, ఇలాగే జేహూని తీసుకెళ్ళాము, సొలొమోన్ని తీసుకెళ్ళాము, ఇప్పుడు నిన్ను కూడా తీసుకెళ్ళబోతున్నావు దావీదు కుమారుడా. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి? ఏ మాటలు? హింసించబడి చంపబడి ఈ మాటలు మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి యేసు ప్రభు నన్ను ఏం చేశాడు పేతురు? చిన్నపిల్లలకు కూడా తెలుసు యేసు ప్రభు మెస్సయ్య అంటే ఏం చేయబోతున్నాడు. అప్పుడు వెంటనే 33 ఏం జరిగిందంటే అందుకు ఆయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి అన్న మాట ఏంటంటే సాతానా నా వెనకకి పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుకున్నావు కానీ దేవుని సంగతులు నీకే మాత్రం అర్థం కావట్లేదు పేతురుని గద్దించారు. అసలు వాళ్ళకి లేఖనాలు అర్థం కాల. యెషయా 53 వరకు అర్థం కాలేదు అసలు. ఇదిగో యేసు ప్రభు వారు తన సింహాసనాన్ని, తన రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోబోతున్నాడు అంటే కేవలం యూదులతోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని వంశస్థులతో కూడా తన రాజ్యాన్ని ఆయన స్థాపించుకోబోతున్నాడు. ఇది దేవుడు అబ్రహాముకు చెప్పిన మాట. ఆదికాండం 12:4 నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడిందని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ఇదిగో రక్షణ కేవలం యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో అందరికీ కూడాను. 2వ పాయింట్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాని విషయం, యేసు ప్రభు తన రాజ్యాన్ని ఎలా స్థాపించుకోబోతున్నాడంటే రోమా ప్రభుత్వాన్ని కూలగొట్టి కాదు. యేసు ప్రభు తన రాజ్యాన్ని ఎలా కట్టుకోబోతున్నాడు అంటే సాతానుడి యొక్క రాజ్యాన్ని, మానవుని యొక్క పాపాన్ని దాన్ని కూలగొట్టి తన రాజ్యం మీద కూర్చోబోతున్నాడు. అది తన రాజ్యం. అది అందుకని జకర్యా 9:9 ఏమని రాయబడి ఉందంటే ఇది నీ రాజు ఎవరు అంటే
నీతిమంతుడై తను రాబోతూ ఉన్నాడు. ఆయన నీతిపరుడై. వారికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు యేసు ప్రభు వారు తన రాజ్యాన్ని ఎలాగ స్థాపించుకోబోతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. వాళ్ళనుకున్నారు పిలాతుని, హేరోదుని, కైసరు, అప్పుడున్న కైసరుని పడగొట్టి అలాగ తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు అనుకున్నారు వీళ్ళు. కానీ యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించుకునేది అలాగ కాదు. అసలు యేసు ప్రభు వారు పిలాతు ముందు నుంచొని, పిలాతు మరి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నువ్వు రాజువేనా అని అడుగుతాడు. యేసు ప్రభు వారు నువ్వు అన్నట్టే. వెంటనే అవునా, అయితే నువ్వు రాజు అయితే నువ్వు ఏ ప్రాంతానికి రాజువు, నువ్వు నీ రాజ్యం ఎక్కడిది అని అడిగాడు. నువ్వు రాజువేనా? నువ్వు అన్నట్టే. అయితే నీ రాజ్యం ఏ ప్రాంతం? అది ఎక్కడది కాదండి. ఎక్కడది కాదా? అదేంటిది? తర్వాత పిలాతు ఇంకో ప్రశ్న అడగల, అసలు ఏ ప్రాంతం నుంచి రాజ్యం. హీ డి నాట్ కేర్. ఇక్కడ యూదులు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంటే, లేఖనాల్లో అసలు యేసు ప్రభువారు తన రాజ్యాన్ని ఎలా స్థాపించుకోబోతున్నారు అన్న విషయం వీళ్ళకి అర్థం కాల. సో వాళ్ళకు ఉన్నది ఒకే ఒకటి, పొలిటికల్గా ఆయన తన రాజ్యాన్ని స్థాపించుకోబోతున్నాడు. ఇప్పుడు ఈరోజు స్టోరీ మనకు తెలుసు. యేసు ప్రభువారు తన రాజ్యాన్ని ఎలా స్థాపించుకోబోతున్నాడు, ఎప్పుడు స్థాపించుకోబోతున్నాడు స్టోరీ మనకు బాగా తెలుసు. రాజ్యాన్ని ఖచ్చితంగా స్థాపించుకోబోతున్నాడు. చూడండి, యేసు ప్రభువారు తన రాజ్యాన్ని ఎలా స్థాపించుకోబోతున్నారు అంటే, కేవలం యూదులతో మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వంశస్థులందరినీ కలిపి తన రాజ్యాన్ని స్థాపించుకోబోతున్నాడు. అయితే తన రాజ్యాన్ని ఇప్పుడు స్థాపించుకోడు ఆయన. ఎప్పుడు? ఆయన రక్షణ కార్యం అవ్వకుండా స్థాపించుకోడు. తన రక్షణ కార్యాన్ని ముగించుకొని అప్పుడు స్థాపించుకుంటాడు. ఎందుకంటే ఆయన బ్యాటిల్, ఆయన యుద్ధము రోమా ప్రభుత్వం మీద కాదు. ఆయన యుద్ధము, ఆయన యుద్ధము పాపం మీద, మరణము మీద ఆయన యుద్ధము. జయశాలి అంటాం ఆయన్ని. అర్థం ఏంటంటే మరణాన్ని సైతం జయించిన వాడు ఆయన. సో ఆయన విజయాన్ని ఎక్కడ సాధించాలి అంటే, యుద్ధ భూమి మీద కాదు ఆయన విజయం. ఆయన విజయం ఎక్కడ అంటే సిలువ మీద ఆయన విజయం. విక్టరీ ఆన్ ద క్రాస్, నాట్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్. సో అది వీళ్ళకి ఏమాత్రం అర్థం కాల. యెషయా 53వ అధ్యాయంలో 53:10 ఏముందంటే, అతన్ని నలగొరుటకు ఆయనకు ఇష్టమయ్యను. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారికి బ్యాటిల్ ఆయన ఎక్కడ ఫైట్ చేయబోతున్నాడు? కైసరు మీద, యుద్ధ భూమి మీద కాదు, మరణం మీద, పాపం మీద, శాపం మీద, సిలువ మీద ఆయన యుద్ధం చేసి ఆయన గెలిచాడు. ఓకే, సో అక్కడ ఈ రాజు వీణ విజయము సిలువ మీద సాధించాడు. సో వీళ్ళకి అర్థం కాల. అయితే ఆ ప్రవచనం అయితే నెరవేరకపోదు. సో యేసు ప్రభువు తన రాజ్యాన్ని ఎక్కడ స్థాపించుకోబోతున్నాడు అంటే, ఇప్పుడు సంఘ యుగం జరుగుతుంది. ఇప్పుడు ఏ యుగం జరుగుతుంది? సంఘ యుగం అనంతరము సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత అప్పుడు ఆయన రాజ్యము ఆయన రాబోతూ ఉన్నాడు. వచ్చి అప్పుడు ఆయన భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ఆయన చేయబోతున్నాడు. మీకు అర్థమైందండి ఇది? సంఘ యుగం నెక్స్ట్ జరగబోయే ఈవెంట్ ఏంటంటే, రెప్పపాటున సంఘము మధ్యాకాశంలోనికి ప్రభు దగ్గరికి ఎత్తబడుతుంది. రాప్చర్ అని పిలుస్తాం. సంఘము ఎత్తబడగానే నెక్స్ట్ సెకండ్ 7 సంవత్సరాల శ్రమకాలం భూమి మీద ప్రారంభమవుతుంది. పరలోక రాజ్యంలో మనం దేవునితో 7 సంవత్సరాల గొర్రెపిల్ల విందులో మనం పాల్గొంటాం. పరలోకంలో 7 సంవత్సరాల అనంతరము యేసు ప్రభువారు మనల్ని, సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకి వస్తాడు. అప్పుడు భూమి మీద ఇంకెవరున్నారు అంటే, నమ్మిన యూదులు ఉంటారు. 7 సంవత్సరాల్లో నమ్మిన యూదులు ఉంటారు. ఈ యూదులు తర్వాత సంఘము, మన ఇద్దరము కలిసి, వారు మనము కలిసి యేసు ప్రభుతో ఆర్మెగడాన్ అనే యుద్ధాన్ని చేసి సాతాన్ని బంధించి 1000 సంవత్సరాలు భూమి మీద యెరూషలేము నుంచి ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. అక్కడ ఉంది ఆయన రాజ్యం. పిలాతు అడిగారు, చూసారా, నువ్వు రాజువేనా? నీ రాజ్యం ఎక్కడుంది? అక్కడ స్థాపించబోతున్నాడు. అనంతరము నిత్యము కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన యెరూషలేములో ఇంకెప్పటికీ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు.
సో 2 సమూయేలు 7:16 నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే, ఫస్ట్ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో, చదువుతారు ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం. సో 1000 సంవత్సరాల సాతానుని వాడి అనుచరులందరినీ కూడా దేవుడు బంధించబోతున్నాడు. ఆ 1000 సంవత్సరాల సమయంలో ఫస్ట్ ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించుకోబోతున్నాడు. సో అక్కడ ఆయన మెస్సయ్యగా, ఆయన అభిషక్తుడిగా ఉండబోతున్నాడు. సో యేసు ప్రభువు తన రాజ్యాన్ని, తన యుద్ధాన్ని ఎక్కడ పోరాడుతున్నాడు? కైసరుని పడగొట్టేసి, హేరోదుని పడగొట్టేసి, ఇప్పుడు యెరూషలేము నుంచి పరిపాలించట్లా. యెరూషలేములో కలవరి కొండ మీద, ఆ 2 మ్రాను మీద, ఆ చెక్క మీద, అక్కడ తన యుద్ధాన్ని జయించబోతున్నాడు. అక్కడ వీళ్ళ దృష్టిలో ఎక్కడ జయించబోతున్నాడు? బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమి మీద వీళ్ళ దృష్టిలో. కానీ యేసు ప్రభు వారు వీళ్ళకి లేఖనాలు అర్థమై ఉండుంటే కనుక దాన్ని ఎదురు చూచేవారు. విషయం ఏంటంటే, ఎవ్వరికి కూడా అర్థం కాల. వారు కేకలు వేశారు. వారు ఏదైతే కేకలు వేశారో రాజు అనేది, అందులో ఏ డౌట్ లేదు, యేసు ప్రభు కరెక్టే, ఈజ్ డెఫినెట్లీ అ కింగ్. కానీ వారికి అర్థం కాలేని విషయం ఏంటంటే, పాత నిబంధన ఆయన యుద్ధము ఎక్కడ చేయబోతున్నాడు అనేది వారికి అర్థం కాల. ఇప్పుడు నూతన నిబంధన సంఘము మనము వెనక్కి తిరిగి దాన్ని చూడగలుగుతున్నాము, ఆయన ఎక్కడ యుద్ధం చేశాడు అనేది. మొదటి మట్లాదివారం రోజున వారు ఏ ఉద్దేశంతో కేకలు వేశారు అనేది మనం చూసాం. వారికి ఉండాల్సిన సరైన ఉద్దేశం ఏంటో కూడా మనం చూసాము. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని ఎలా స్థాపించుకోబోతున్నాడు, ఎప్పుడు స్థాపించుకోబోతున్నాడు, 2 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అంటే శిలువ మీద విజయము, ఎప్పుడు అంటే ఇదిగో ఈ 1000 ఏండ్ల పరిపాలనలో. ఇది కూడా ఎందుకు వాళ్ళకి అర్థం కాని విషయం, అబ్రహాంకి అర్థమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు రక్షణ ప్రణాళికలో వీళ్ళు అనుకున్నారు, యూదులు మాత్రమే అనుకున్నారు. కానీ ఆదికాండం 12:4 దేవుడు అబ్రహాంకి చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాం కల్దీయుడు, యూదుడేం కాడు. యూదుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, 4వ గోత్రం ఎవరు? యోధా గోత్రం. ఇస్రాయేల్ 2 దేశాలు విడిపోయినాయా? ఎలా విడిపోయి? సౌత్లో ఏమో యోదయ గోత్రము, బెన్యామీన్ గోత్రము. ఈ 10 దేశాలు ఎలా, ఎవరు? మిగతా 10 గోత్రాలు పైకి వెళ్ళిపోయారు. విడిపోయిన ఈ నార్త్లో ఉన్న నార్త్ ఏమో ఇస్రాయేల్ని పిలుస్తారు, కిందేమో యోధా ప్రాంతాన్ని పిలుస్తారు, యోధా రాజులని పిలుస్తారు. అస్సీరులు వచ్చి నార్త్లో ఉన్న ఇస్రాయేల్ దేశాన్ని పట్టుకుపోతే, బబులోనీలు వచ్చి సౌత్లో ఉన్న యోధా గోత్రాన్ని పట్టుకెళ్ళిపోయారు. యోధా గోత్రము నెంబర్లో, సంఖ్యలో కొంచెం పెద్దది. ఓకే. సో మరలా దానియేలు అనంతరము ఈ రాజు కింద ఎప్పుడైతే వచ్చి దేవాలయాన్ని కట్టుకున్నారో, వీళ్ళందరినీ ఎలా రికగ్నైజ్ చేశారంటే, యోధా గోత్రానికి చెందిన ఇశ్రాయేలుగా చూసి అక్కడి నుంచి ఆ పేరు వచ్చింది జ్యూస్ అని, JEWS. ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, యోధా గోత్రానికి చెందిన బిడ్డలుగా ఆ పేరు అట్లా వరకు వచ్చింది. సో మట్లాదివారం రోజున వారు అరిచిన కేకలు కరెక్టే, కానీ వారి ఉద్దేశాలు అర్థం కాల. ఎందుకు అంటే, పాత నిబంధనలకు లేఖనాలని వారు అర్థం చేసుకోవాలా. అయితే ఆ స్టోరీ అక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు 21వ శతాబ్దంలో సంఘంలో ఉన్న మనకి ఇప్పుడు మనం ఎలా దీన్ని చూడాలి? ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి అంటే, కంప్లీట్ ఫుల్ పిక్చర్ మన దగ్గర ఉంది ఇప్పుడు. ఎస్, ఈయన నిజమైన రాజే. అయితే ఇప్పుడు బైబిల్ మనల్ని ఎటువైపు పాయింట్అవుట్ చేస్తుందంటే, బైబిల్ అసలు ఈయన ఎలాంటి రాజో మీరు తెలుసుకొని ఈయనకి ఎలా సాగిలి పడాలో మీరు తెలుసుకుని అంటుంది బైబిల్. సో ఈరోజు వర్తమానం ఏంటంటే, ఎస్, ఈయన నేను నా రాజుగా అంగీకరిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ప్రతి గుమ్మానికి, కొంతమంది ఇళ్ళకి స్టిక్కర్ ఉంటుంది, ఈ గృహానికి క్రీస్తు అధిపతి అని స్టిక్కర్ ఉంటుంది. ఇప్పుడు ఈ 21వ శతాబ్దానికి చెందిన మనకి, ఇప్పుడు దీనికి సంబంధం ఏంటంటే, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. అదేంటంటే, అసలు ఈయన ఎలాంటి రాజు ఒకసారి చూద్దాం. ఈయన ఎలాంటి రాజు అంటే, జకర్యా 9:9 మనం చదువుకుంటాం, ఈ రాజు సాత్వికమైన రాజు అంటే. ఈ రాజు ఎవరండి? యేసు ప్రభు యొక్క క్యారెక్టర్లో, ఆయన యొక్క లైఫ్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకంటే ఆయన హంబుల్ కింగ్. హంబుల్ అంటే సాత్వికమైన రాజు. ఆయన మాటలు కూడా
సాత్వికతోనే మాట్లాడాడు. శత్రువుని ప్రేమించమని చెప్పాడు. ఆయన ఫేమస్ టీచింగ్ అది. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుని సైతం ప్రేమించు. ఈ హంబుల్ కింగ్ని ప్రజలు ఎంత కోపం తెచ్చుకున్నారంటే, ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా ఆయన్ని ఎప్పుడూ చంపడానికి చూశారు ఆయన్ని. ఈ తగ్గింపు కలిగిన యేసుప్రభు జనరల్గా ఫొటోస్ బయట రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు, మార్కెట్లో కింద పెట్టి, మామూలుగా చాలామంది ఇళ్ళలో కూడా పెట్టుకుంటారు. ఆయన్ని చూసినప్పుడు ఎవరికైనా చంపేంత కోపం వస్తుందా? మామూలుగా ఆ ఫోటో చూస్తే, యేసుప్రభు ఫోటో చూస్తే కోపం వస్తుందా? అంత చంపేంత కోపం వస్తుందా? కానీ విచిత్రం ఏంటంటే, అసలు యేసుప్రభు వారిని ఒకసారి కాదు, ఆయన నిత్యము చంపడానికే చూశారు. డే 1 నుంచి పరిచర్య మొదలుపెట్టి దేవాలయంలో ఆయన గురించి లేఖనాలు చదువుతున్న మొదలుపెట్టినప్పుడు కానించి ఒకేలా ఎప్పుడు కూడా ఆయన చంపడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు అంత తగ్గింపు కలిగిన స్వభావం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా నిత్యం ఆయన చంపడానికి చూశారు. ఎందుకు నిత్యం ఆయన చంపడానికి చూశారు అంటే, ఈ రాజు యొక్క మాటలు సత్యము అసత్యంతో పొసగదు, అసత్యము సత్యాన్ని తీసుకోలేదు, చీకటి వెలుగును తీసుకోలేదు, వెలుగు చీకటిని తీసుకోలేదు. ఏదైనా ఒకటే ఉంటుంది, అది వెలుగు ఒకటే ఉంటుంది. యేసుప్రభు ఎంత తగ్గింపు కలిగిన రాజో, ఎట్ ద సేమ్ టైం ఆయన మాటలు లోకానికి ఎలా ఉంటాయంటే మాకు చెప్పకండి. అసలు స్టెఫెను యేసుప్రభు వారి గురించి చెబుతుంటే అక్కడ ఉన్నవారు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? వాళ్ళు బట్టలు చించుకుని, ఇంకా మేము వినలేము, మాకేం చెప్పకరా బాబు అని చెప్పి ఈడ్చుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేశారు. వాళ్ళేమో తిట్టాడా? వాళ్ళని ఏమైనా అన్నాడా? వాళ్ళ మీద కోప్పడ్డా? అసలు ఏమీ అనలా. కానీ స్టెఫెను యేసుప్రభు వారి గురించి చెబుతుంటే ప్రజలకు వచ్చిన రియాక్షన్ చూడండి ఒకసారి. అసలు ఈరోజు కూడా యేసుప్రభు సువార్తను ప్రకటిస్తుంటే ప్రజలకు రియాక్షన్ ఎట్లా ఉంటుంది? మరి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో యేసుప్రభు వారి గురించి చెప్తుంటే ప్రజలకు రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఎస్, యేసుప్రభు డౌట్ లేకుండా హంబుల్ కింగే, సాత్వికమైన రాజే, కానీ సత్యము అసత్యాన్ని ఏమాత్రం కూడా తీసుకోలేదు. రెండో పాయింట్ మన కోసం, ఈయన ఎట్లాంటి రాజు అంటే సర్వెంట్ కింగ్. ఈయన ఎవరైనా సర్వెంట్ కింగ్. మీ అందరూ తెలుసు, యేసుప్రభు నేను పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి కాదు. ఈయన ఎవరు అంటే సర్వెంట్ కింగ్. మార్టిన్ లాయిడ్ జోన్స్ ఒక మాట అన్నాడు, సర్వెంట్స్ కింగ్స్ లాగా ప్రవర్తిస్తున్నందుకు ట్రూ కింగ్ సర్వెంట్ లాగా వచ్చాడు. సర్వెంట్స్ అంటే మనం, ఓకే, సర్వెంట్స్ కింగ్స్ లాగా అంటే నాకంటే గొప్పడెవడు అని ప్రవర్తిస్తున్నందుకు ద గ్రేటెస్ట్ కింగ్ సర్వెంట్ లాగా వచ్చాడు. ఎందుకు అంటే మనల్ని ఒకరికొకరికి సర్వెంట్స్గా ఉంటూ ట్రూ కింగ్స్గా ఆయన రాజ్యంలో కలిసి పరిపాలించేటట్టుగా చేయటానికి. ఓకేనండి. సో యేసుప్రభు వారు ఎవరు అంటే పాదాలు కడిగాడు గురువారం నైట్. ఓకే, ఆయన గురువారం నైట్ పాదాలు కడిగేటప్పుడు పేతురు అన్నాడు వెనక్కి వెళ్ళిపోయాడు, ఓయ్ నా పాదాలు కడక్కు కాబట్టి మొత్తం నీళ్ళు పోసే నా మీద. పాదాలు కడగాలంటే ఉన్న కుర్చీలోంచి ఫస్ట్ లేవాలి. నేనేంటో తెలుసా, అసలు నేను అనేది ఫస్ట్ తీసేయాల. కుర్చీలోంచి లేవడం అంటేనే నీ పొజిషన్ నువ్వు తీసేసేయాల. 2, పాదాలు కడగాలంటే ఫస్ట్ లేవాలి నీ చోటు నుంచి, ప్రభువారు చేసింది. రెండోది, పాదాలు కడగాలంటే నీ ముందున్న వ్యక్తి ముందు నువ్వు కింద దిగాలి. బహుశా ప్రభువారు ఒక సింగిల్ మోకాల మీద కూర్చున్నారా, 2 మోకాల మీద కూర్చున్నారా, లేకపోతే పూర్తిగా బాస్మెట్ వేసి కూర్చున్నారా, కానీ ఆ ఉన్న వ్యక్తి కన్నా పొజిషన్ ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా కాలు కడగాలంటే నీ కాలు పైనట్టుకు అడుగుతానంటారా? అలా కుదరదు కదా. సో ఖచ్చితంగా ఉన్న పొజిషన్కి ఏమవ్వాలి? ఇక్కడ 3 పాయింట్స్. ఒకటి, ఆయన మన సర్వెంట్ కింగ్. ఎవరైనా సర్వెంట్ కింగ్ ఎక్కడ ఉండరు, సర్వెంట్స్ ఉంటారు, కింగ్స్ ఉంటారు. సర్వెంట్ కింగ్ ఎక్కడ ఉండరు అసలు, ఏమండి? కానీ యేసు ప్రభు వారు సర్వెంట్ కింగ్ ఎందుకు అయ్యాడంటే, ఫైనల్ పాయింట్, నిజమైన సర్వెంట్స్కి భూమి మీద ప్రభువు కొరకు నిజమైన సర్వెంట్స్ని కింగ్స్గా చేయడానికి ఆయన సర్వెంట్ కింగ్ అయ్యాడు. సో యేసు ప్రభు సర్వెంట్ కింగ్ 3 విషయాలు నేర్పిస్తాడు ఆయన ఫుట్ వాషింగ్లో. ఏంటది? ఫస్ట్, నేనేంటో తెలుసా, నేను హట్ అయ్యాను నేను అనేది ఖచ్చితంగా పక్కన పెట్టేసేయాలి, ఫస్ట్ థింగ్. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే ఇతరుల కన్నా తన పొజిషన్ని లోవర్ చేసుకున్నాడు. మూడవది, ఇతరులకు సర్వీస్ చేశాడు, ఇతరులకు సహాయం చేశాడు.
ఈ సర్వెంట్ కింగ్. మూడోది ఎవరిని జ్ఞాపకం చేస్తామంటే, ఎవరిని జ్ఞాపకం అవుతుంది? సఫరింగ్ కింగ్. ఈయన ఎవరైనా సఫరింగ్ కింగ్. నాలుగోది ఎవరండి? సేవియర్ కింగ్. జనరల్గా అందరు రాజులు సైన్యాన్ని పంపి సైన్యం నెగ్గితే విజయం నాది, సైన్యం ఓడిపోతే పరారీ అయిపోతారు. ప్రపంచంలో రాజులందరూ చేసే పని ఇదే. రాజులందరూ సైన్యాన్ని పంపుతారా, అతను వెళ్తాడా? కానీ ఈ కింగ్ మాత్రం ఆయన వెళ్ళి ఆయన చనిపోయి విజయాన్ని సాధించి ప్రజల్ని బ్రతికించాడు. ఈ సేవియర్ కింగ్. మన దేశానికి ఎవరు కరెక్ట్? వారు అనుకుంటున్నట్టుగా వాళ్ళు జై కొట్టే ఆ వ్యక్తి, అతను మన దేశానికి కరెక్టా, లేకపోతే యేసు ప్రభువు వారు మన దేశానికి కరెక్టా? అది ఈజీ. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క టాప్ 10 ఆయన చెప్పిన బోధలు, ఈ వ్యక్తి చెప్పిన టాప్ 10 బోధలు కనుక ముందు పెడితే, ఈ రెండు పెడితే చాలు, టేబుల్ మీద పేపర్ తీసుకొస్తాయి కనుక యేసు ప్రభు చెప్పిన టాప్ 10 బోధల్ని పేపర్ మీద, వీళ్ళు బోధించిన టాప్ 10 బోధల్ని టేబుల్ మీద పేపర్ మీద తీసుకొస్తాయి కనుక యేసు ప్రభు బోధించింది ఏంటంటే, నేను పొరుగు వారిని ప్రేమించడం మాత్రమే కాదు, నీ శత్రువును సహితము ప్రభు ప్రేమించమని చెప్పాడు. వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఏం చెప్తారు అంటే, నీ శత్రువుని నువ్వు చంపేయి, మంచోళ్ళందరిని కలిసి మనం బతుకుతాం భూమి మీద. వాస్తవానికి అసలు ఈ భూమి మీద మంచోడు ఎవరున్నారు? ఒక్కలాగా దొరుకుతారు ఎక్కడన్నా మనకి? యేసు ప్రభు వారు ఎందుకు దేశానికి ట్రూ ఆన్సర్ అంటే, దేశానికి ఆయన ఎలా మేలు చేశాడు, మనిషిని హృదయంలో నుంచి మార్చాడు. ఎంతమంది మన దేశం నలుమూలలో వెతుక్కోవచ్చు ఇలా పూర్తిగా ఆయన చేత మార్చబడిన వ్యక్తులు. ఈయన మూడవ రాజు. ఏ రాజు అంటే రక్షకుడైన రాజు ఈయన. ఈ దేశానికి కావాల్సిన రక్షకుడైన రాజు ఈయన. మన వాళ్ళు ఇప్పుడు జై కొడుతున్నారు, మన దేశం అంతా కూడా. మన బైక్ ర్యాలీలో జై కొట్టాల్సింది ఆయన, ఇంకా జై కొట్టాల్సింది. అసలు జై కొట్టాల్సిన లక్షణాలు కూడా కనిపించట్లా. అసలు జై కొట్టాల్సిన లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి, పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈయనకే జై కొట్టాలి. దానికి మనం గొడవ పడిన అవసరంలా. అసలు పరిశీలిస్తే సరిపోతుంది ఈ దేశానికి ఎవరు కరెక్ట్ అనేది. ఆ మధ్యన ఆయన ఎవరు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా, ఆయన నాస్తికుడు, ప్రభువుని నమ్మడు. ఆయన చెప్పిన మాట అంటే, బహుశా నేను ఎవరైనా నమ్మితే కనుక యేసు ప్రభుని నమ్ముతాను, ప్రపంచంలో వర్కౌట్ అయిన దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. సో అతని మాటలు మనం పక్కన పెట్టిన జస్ట్ ఒక హింట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దేశానికి ఎవరు కరెక్టు, ఎవరు బోధనల ద్వారా దేశము సుభిక్షంగా, దేశం ఇప్పుడు లంచగొండితనంతో బాధపడుతుంది, కరప్షన్తో బాధపడుతుంది. అది లేకుండా లోపల నుంచి మార్పు రావాలి అంటే దేశానికి ఎవరు కరెక్ట్? అసలు యేసు ప్రభువే కరెక్ట్. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఫస్ట్, ఆయన ఏ రాజు? ఆయన హంబుల్ కింగ్, లేకపోతే సాత్వికమైన రాజు ఆయన. రెండోది, ఆయన ఏ రాజు అంటే సర్వెంట్ కింగ్ ఆయన. మూడోది సఫరింగ్ కింగ్ ఆయన, యెషయా 53వ అధ్యాయము. నాలుగవది సేవియర్, రక్షకుడైన రాజు, సేవియర్ కింగ్. ఐదవది నిత్యం ఉండే రాజు ఆయన. ఎవరైనా ఆయన ఐదవది? ఎందుకంటే ప్రతి రాజ్యం పడిపోతుంది. దానియేలుకి దేవుడు చూపించిన ప్రవచనం కూడా అదే. ఒక పెద్ద విగ్రహం, ఓ పెద్ద రాయి వచ్చి విగ్రహం మీద పడగానే ఆ విగ్రహం ఏమైపోయింది? తొనకలు అయిపోయింది, తొత్తునీలుగా అయిపోయింది. దానియేలు దేవుడు అప్పుడే చెప్పాడు, ఇదిగో ప్రతి రాజ్యం కూడా పోతుంది, చివరికి ఆయన రాజ్యము నిత్యం స్థిరపరచుకుంటాడు. సో యేసు ప్రభు వారు ఎవరు అంటే ఈ 4 కింగ్లు మాత్రమే కాదు, 5th పాయింట్ ఏంటంటే హీఈస్ ఎన్ ఎటర్నల్ కింగ్. ఆయన నిత్యం ఉండే రాజు, ఫర్ ఎవర్ ఉండే రాజు ఆయన. అయితే ఈ రాజు రాజ్యంలో ఉండడము మనకు ఒక దీవెన. జోనథన్ ఎడ్వర్డ్స్ గారు 1780లో ఒక మాట అన్నాడు. మొదటి మట్లాదివారం రోజున మానవులకి 6 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 సెన్సెస్ అంటాం, సెన్సెస్ అని పిలుస్తాం జ్ఞానేంద్రియాలు. 1, 2, 3 మొత్తం 5 ఉంటాయి కదండి. 6 సెన్సెస్ ఉంటాయి, 6 సెన్సెస్ అని అంటాడు. మొదటి మట్లాదివారం రోజున వారు సంతోషంతో 6 సెన్సెస్తో వారు దేవుణ్ణి ఆరాధిస్తే, ఈరోజు ఫుల్ పిక్చర్ చూసిన మీరు క్రిస్టియన్స్, విశ్వాసులు, చర్చ్, సంఘము, మీరు 6 సెన్సెస్తో కాదు, మీరు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి 1000 సెన్సెస్తో మీరు ఆయన ఆరాధించాలని చెప్పాడు. అంతగా
మీరు ఆరాధించాలని జ్ఞాపకం చేశాడు ఆయన. సో అంచేత స్టోరీ మొత్తం తెలుసుకున్నాం మనం. ఆయన రాజ్యము ఎప్పుడు స్థాపించబోతున్నాడో మనం చూసాము. సంఘంగా రెప్పపాటున ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అందుకనే నూతన నిబంధనలో హోసన్న అనే పదము పాత నిబంధనలో రక్షించు అనే అర్థాన్ని ఇస్తే, నూతన నిబంధనలో ప్రైజ్, స్తుతిని అర్థంగా పలుకుతూ ఉంది. ఎందుకు అంటే ఆయన రాజ్యంలో ప్రభువు మనల్ని ఇప్పటికే మనల్ని చేర్చుకున్నాడు. మనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నా, నేనుండు చోటున మీరు కూడా ఉండడానికి మిమ్మల్ని వచ్చి నేను తీసుకువెళ్తానని చెప్పాడు. సో అందుకని ఈ రాజు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన రాజ్యంలో ఉండడానికి మనం ఎదురు చూస్తూ ఉన్నాము. మనం ఎన్నుకున్న రాజ్యం కాదు అది, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యం అది. సో ప్రపంచంలో అతి బెస్ట్ రాజు ఈయన ఒక్కడే. ప్రతి రాజు రాజ్యం మీద పడి ఏలుతాడు, రాజ్యం మీద పడి తింటాడు. మనకు తెలిసిన ప్రపంచ రాజులందరూ వాళ్ళే. కానీ ఈ రాజు మాత్రము ముందు ఆయన వెళ్ళి ఆయన బాణాలు, బుల్లెట్స్, ఆయన తన ప్రాణాన్ని అర్పించి తన రాజ్యంలో ఉన్న ప్రజలను రక్షించి వారి ప్రాణాలని కోరలా ఈయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి రాజు ప్రజల ప్రాణాన్ని పణంగా పెడతారు, కానీ ఈ రాజు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మనల్ని విడిపించి మనల్ని రక్షించుకున్నాడు ఈ సేవియర్ కింగ్. ఆయన పుట్టిక, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సమాధి, ఈ మూడు కూడా ఆయన యొక్క సర్వెంట్ని, ఆయన యొక్క సఫరింగ్ని, ఆయన యొక్క సేవియర్ని, ఆయన యొక్క హంబుల్ దీనత్వాన్ని తెలియజేస్తున్న ఈ ఎటర్నల్ కింగ్. సో ఇలాంటి రాజును చూసి మనమేమి నేర్చుకోవాలి? ఇలాంటి రాజును చూసి మనం ఎలా మారాలి? ఓ, నా రాజే అలాగ ఉన్నప్పుడు ఒక సఫరింగ్ పర్సన్, సర్వెంట్గా, హంబుల్గా ఉంటే నేను ఎట్లా ఉండాలి? ఆ రాజ్యంలో ఉండాలనుకున్న వ్యక్తిగా నేను ఎట్లా ఉండాలి? హౌ ఐ షుడ్ బి, నేను ఎట్లా ఉండాలి? గమనించండి, మనం ఎట్లా ఉండాలి అంటే ఆ రాజుకు తగ్గట్టుగా మనము జీవించాలి. హంబుల్గా, సర్వెంట్గా, ప్రభు కొరకు సఫర్ అవుతూ ఆయన రక్షణ సువార్తను ఇతరులకు తెలియజేస్తూ నిత్య రాజ్యం కొరకు చెబుతూ మనం ఉండాలి. సో 5 విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేశాను. సో మొదటి మట్లాద్వారం రోజున వారికి ఏ మాత్రం అర్థం కాల, కానీ వారు అరిచిన అరుపులు మాత్రము కరెక్టే, పూర్తిగా కరెక్టే, డౌట్ లేకుండా. కానీ వారికి అర్థం కాల, ఎందుకంటే తన రాజ్యాన్ని ఎలా స్థాపించుకోబోతున్నాడు, ఎప్పుడు స్థాపించుకోబోతున్నాడు, ఏ రీతిగా స్థాపించుకోబోతున్నాడు. కానీ సంఘంలో ఉన్న మనకి ఇప్పుడు అర్థమైంది, ఆయన తన రాజ్యాన్ని ఎలాగా పేపర్ మీద చూపించాను, ఈవెంట్స్ ఎలా జరగబోతున్నాయో. మరి ఇంత చూసిన మనము ఈ రాజుకి సబ్మిట్ అవ్వాలి. ఈ రాజు మన దగ్గర నుంచి కోరేది ఏంటో తెలుసా? టు సబ్మిట్ టు దిస్ కింగ్. ప్రతి సబ్మిషను బానిసత్వం అవుతుంది, కానీ ఈయనకి సబ్మిషను ఫ్రీడమ్ అవుతుంది. ఓకే, ప్రతి రాజుకి సబ్మిషన్ ఏమవుతుంది? బానిసత్వం అవుతుంది, కానీ ఈ రాజుకి సబ్మిషను ఫ్రీడమ్ అవుతుంది. ఓకే, హ్యూజ్ డిఫరెన్స్. ఆయన స్వతంత్రాన్ని ఇచ్చే రాజు, బానిసత్వం నుంచి విడిపించే రాజు ఈయన. సో అట్లాంటి రాజు కింద మనమందరం ఉండటము ఈ గొప్ప భాగ్యము. సో ఈ రాజ్యము ఇక్కడ ప్రారంభమై మన హృదయాల్లో ప్రారంభమై ఇంక ఎప్పటికీ ఆయన రాజ్యంలో మనము ఉండబోతున్నాం. దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. అది మన గొప్ప భాగ్యం అది.